రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సిని నిర్వహిస్తున్న తరుణంలో కాకినాడ జిల్లా జగ్గంపేటలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తామని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఈ ట్రస్ట్ ద్వారా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కోచింగ్ ఇప్పిస్తామని ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ మెగా డిఎస్సిని తీస్తామని చెప్పేసి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా ఈ డిఎస్సి తీయడానికి 16,000 మందికి ఒక్కసారిగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట సంతకం 5వ సంతకం. ఆ సందర్భంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరైతే ఈ టీచర్ పోస్టులకి అర్హులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా బెటర్ ఫ్యాకల్టీతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మరి కోచింగ్ క్యాంప్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అది ఎక్కడ పెట్టాలి అన్న దాని మీద ఇవాళ పరిశీలనకు రావడం జరిగింది. దానికి అనువైనటువంటి ప్రదేశంగా కాపు కళ్యాణ మండపం, డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి మోడల్ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి 2 హాల్స్, అలాగే స్టేడియం, ఈ మూడింటిని ఉపయోగించుకుని ఎంతమంది ఇక్కడికి వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ కోచింగ్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం.